హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానూస్ మూమెంట్స్. టుడే మన వీడియో వచ్చేసి ఏంటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం బాస్మతి రైస్ తీసుకోవాలి. నేనైతే కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నా. దాన్ని కడిగేసుకొని 30 minutes to 1 hour వరకు నానబెట్టేయాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ చికెన్ కూడా నానబెడుతున్నా. సాల్ట్, టర్మరిక్ అండ్ లెమన్ వేసి, ఎందుకంటే ఇవి కొంచెం స్మెల్ రాకుండా ఉండడానికి, అందులో ఉన్న బ్యాక్టీరియా పోవడానికి ఇవి వేసి కడిగి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. మనకైతే ఇంట్లోనే పచ్చిమిర్చి ఉన్నాయి, అవి తెంపుతున్నా. పచ్చిమిర్చి మనకు కావాలి కాబట్టి అవి తెంపి ఫ్రెష్గా కడిగేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రెష్గానే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకే వెంటనే చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా అవి అన్నీ ఒక్కో మసాలా ఉంటుంది కదా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ధనియాలు, స్టార్ పువ్వు, సాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ మొత్తం మసాలా దినుసులన్నీ మొత్తం మనం ఫస్ట్ ఒక గిన్నెలో వేసుకొని దాన్ని మనం వేయించాలి. దాన్ని వేగిన తర్వాత నెక్స్ట్ మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అన్నిటిని మనకున్న మసాలాలన్నీ వేసి దాన్ని కొంచెం బాగా వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం వేయించి మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మొత్తం పౌడర్ బాగా మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది కూడా ఫ్రెష్గానే చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఒక సైడు ఒక గిన్నె పెట్టుకొని మనం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి, సన్నగా. ఆనియన్స్ని అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. ముందు మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్, అది అల్లం వెల్లుల్లి, పెరుగు, మసాలా, నెక్స్ట్ కొరియాండర్ పౌడర్, పసుపు, ఉప్పు, కారం. ఉప్పు కారం మీకు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి, ఇంత అనేం లేదు. కొంచెం కారం అయితే స్పైసీగా ఉండడానికి ఎక్కువనే వేస్తున్నా. కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసుకొని కలపండి. నెక్స్ట్ మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని వేయండి. ఇవన్నీ వేసి మొత్తం అన్నీ మిక్స్ చేయాలి బాగా కలిసేటట్టుగా. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి మళ్ళీ అంతా మిక్స్ చేయాలి. ఆయిల్ను ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేయాలి, వేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మన బియ్యం అయితే నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక పక్కన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని, వాటర్లో మన బగారా మసాలా ఉంటుంది కదా, బగారా మసాలా వేసేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఒక 1 tablespoon ఆయిల్ వేసి నెక్స్ట్ ఒక 1 tablespoon నెయ్యి వేసుకోండి. ఇవి మొత్తం నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి, పుదీనా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి. అంతే, అటు రైస్ ఉడుకుతుంది. నెక్స్ట్ ఇంకో సైడు మనం ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మసాలా అన్నీ వేసుకోవాలి. ఒక్కొక్కటి మసాలా వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయండి. వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకో సైడ్ కలర్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం. కుంకుమ పువ్వుని కొద్దిగా వేసి దాంట్లో నీళ్లు పోసి పెట్టండి, అది కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కర్రీ అయితే చూసేద్దాం. ఈ కర్రీ అంతా కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేయండి. వేసిన తర్వాత పీసు ఉడికాక, పీసు కొంచెం మెత్తైన తర్వాత నెక్స్ట్ మనకు ఇటు ఉడికిపోయిన రైస్ కొంచెం పలుకుగా ఉన్నప్పుడు దాన్ని ఆ రైస్ తీసి ఇప్పుడు కర్రీలో వేసేసుకుందాం. దాంట్లో ఒక లేయర్ లాగా వేయాలి. ఫస్ట్ ఇదంతా కర్రీ పైన ఒక లేయర్ లాగా ట్రాన్స్ఫర్ చేయాలి రైస్ అంతా. ఇది చేసిన తర్వాత దీన్ని ఈక్వల్గా చేసి దానిపైన మనం కొంచెం ఒక లేయర్ కొత్తిమీర, పుదీనా వేసి అండ్ మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఒక లేయర్ లాగా వేయాలి. వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ మనం ఇంకో లేయర్
రైస్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి, సేమ్ ఇందాకలానే. అలా వేసి మళ్ళీ దీనిపైన కొత్తిమీర, పుదీనా అండ్ ఆనియన్స్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దాన్ని కూడా ఒక లేయర్ లాగా వేయాలి. ఇవన్నీ ఒక్కో లేయర్కి రైస్తో పాటు ఈ కొత్తిమీర, పుదీనా అండ్ ఆనియన్స్ని వేయాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అందుకే ఇలా వేసుకోవాలి. ఇందులో మనం కలర్ కూడా వేసుకోవాలి. ఆ కలర్ని ఈ ముందు మనం చేసి పెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వుతోటి, ఆ కలర్ వాటర్ని ఇలా చల్లేసేయాలి అంతే. నెక్స్ట్ మనం దీనిపైన రైస్ మళ్ళీ వేయాలి. ఆ రైస్ అంతా వేసి మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం 3 లేయర్స్ లాగా వేసిన తర్వాత దీనిపైన మొత్తం మళ్ళీ మన దగ్గర ఉన్నవన్నీ ఇక వేసేయండి. మళ్ళీ ఇంకో లేయర్ ఏమి ఉండదు, 3 లేయర్స్ అయిపోయాయి. 3rd లేయర్లో మొత్తం ఉన్న రైస్ అంతా వేసుకొని కొత్తిమీర, పుదీనా అన్నిటినీ వేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ అన్నీ వేయండి. ఆనియన్స్ అన్నీ వేసాక నెక్స్ట్ మనం కలర్ వేద్దాం. ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలే కదా మనం, కలర్ ప్లేస్లోని ఇది యూజ్ చేసాం కదా కుంకుమ పువ్వు వాటర్. ఆ వాటర్ని చల్లేసుకుందాం. ఈ వాటర్ని వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆ వాటర్ అయితే ఇందులో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఆ తర్వాత కలర్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం చిన్న చిన్న పీసెస్ అయితే నేను వేసాను, వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. మన కాజు ఉన్ను కిస్మిస్లు అవి చిన్న చిన్నవి వేసా, జస్ట్ గార్నిష్ కోసం అంతే. అవి ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇందాక మనకి కుంకుమ పువ్వు కనిపించలేదు కలర్, ఇప్పుడు కనిపిస్తుంది ఇందులో చూడండి. అందులో మనం జస్ట్ కొంచెం హోల్స్లో వేసి అందులో పోసుకున్నా పర్లేదు. మనం ఎందుకంటే లేయర్లో వేసుకున్నాం కదా ఫుడ్ కలర్ అయితే, అది కుంకుమ పువ్వు వాటర్ కాబట్టి మనం అట్లా వేసుకోవచ్చు. ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇది మనం తినేయడమే. చూడండి ఎలా ఉందో. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది, ఫుల్గా లాగించడమే. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి ఇలా, డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. చూడండి వేడిగా ఎలా పొగలు వస్తున్నాయో మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. చాలా బాగుంది. నేనైతే తింటున్నా, అవ్వడమే ఆలస్యం, ఇక ఫుల్గా కుమ్మేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.